సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేడు బోండా ఉమా నుంచి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాస్ వివరణ తీసుకోనున్నారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడంపై నేతలకు వివరణ ఇవ్వనున్నారు బోండా ఉమా. ఆయన నుంచి వివరణ తీసుకుని నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు. గతంలో వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది అధిష్టానం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేడు బోండా ఉమా నుంచి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాస్ వివరణ తీసుకోనున్నారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడంపై నేతలకు వివరణ ఇవ్వనున్నారు బోండా ఉమా. ఆయన నుంచి వివరణ తీసుకుని నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు. గతంలో వైసీపీ నేతలతో టీడీపీ నేతలను వేదిక పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది అధిష్టానం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, బోండా ఉమా విషయంలో ఈరోజు అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే చంద్రబాబు స్వయంగా దీనికి సంబంధించిన విచారణ చేపట్టాలని, అదేవిధంగా ఆయన పిలిపించి అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలను కూడా తెలుసుకోవాలని కూడా ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్తో పాటు మరో మంత్రికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు సుమారుగా 11 గంటల సమయంలో బోండా ఉమా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళనున్నారు. ఆ తర్వాత ఆ రోజు జరిగిన అంశాలు, అదేవిధంగా ఏం జరిగింది అనేది కూడా క్లుప్తంగా చెప్పే అవకాశం ఉంది. అయితే బోండా ఉమా చెప్పిన దాన్ని బట్టి అసలు దానికి ఏకీభవిస్తే చెప్పిన పద్ధతి, అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే దీని మీద ఖచ్చితంగా కొంత సీరియస్గా ఉంది. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ వైసీపీకి సంబంధించిన కొన్ని వాళ్ళు పార్టిసిపేట్ చేసే కార్యక్రమాలకు ఖచ్చితంగా వెళ్ళొద్దని కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, బోండా ఉమా ఏ విధంగా చెప్తారు, అదేవిధంగా దీనికి సంబంధించి గుంటూరులో జరిగిన ఈ సందర్భంలో పూర్తిగా దీని మీద అధిష్టానానికి ఏ విధంగా చెప్తారు అనేది కూడా కొంత చర్చనాంశంగా మారింది. అయితే చంద్రబాబు దీని మీద ఇప్పటికే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తిగా బోండా ఉమా చెప్పిన అంతా చంద్రబాబు దృష్టికి వెళ్ళిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా దీని మీద విచారించే పరిస్థితి ఉంటుంది. ఆయనకి ఏ విధమైన పనిష్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.